హాయ్ ఫ్రెండ్స్, మనలో అంతులేని ఆనందం కావాలి అంటే మనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ కానీ నెగిటివ్ ఆలోచనలు కానీ బయటకు వెళ్ళినప్పుడు మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. కాబట్టి నేను ఒక చాలా అత్యంత శక్తివంతమైన పవర్ఫుల్ టెక్నిక్ చెప్తానండి. అంటే మనము అనంతమైన ఆనందం ఎక్స్పెరిమెంట్ చేస్తాం, వెంటనే మనకు అనుభవం కలుగుతుంది. అది ఏ విధంగా అంటే చూడండి, నేను చాలా వీడియోస్లలో చెప్తాను, మన చేతి వేళ్ళ ద్వారానే మన చేతుల ద్వారానే ఏదైనా చేసుకోవచ్చు, అంటే టెక్నిక్స్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనం ఇది ఇలా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ అని ఇలా జపానీస్ టెక్నిక్ అండి. ఇది చేస్తే కూడా మనము ఈ చక్రాస్ కూడా మనం బ్యాలెన్స్డ్గా ఉంటాయండి. ఈ ఒక్క టెక్నిక్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈరోజు ఏంటంటే మనం అంతులేని ఇప్పుడు ఈ చేతి వేళ్ళు ఉన్నాయి కదా, ఇది మనం ఏదైనా కుర్చీ మీద కూర్చొని లేదా నేల పైన కూర్చొని ఇలా పెట్టుకోండి. ఇలా ఈ మోకాల మీద కానీ లేకపోతే నేల మీద ఇలా ఇలా రెండు చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని ఏమనుకోవాలంటే, నాలో ఉన్న నెగిటివ్ ఆలోచన డబ్బు గురించి కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి కానివ్వండి, మీ శత్రువుల గురించి కానివ్వండి, ఇంకా ఎవరి గురించి అయినా కానివ్వండి, మీలో నుండి ఆ యొక్క భయాలు, బాధలు, టెన్షన్ వెళుతున్నట్టు మీరు అనుకోండి. చూడండి, అలా అనుకుంటే చాలా వీక్నెస్ ఉన్నవాళ్ళు వెంటనే ఎక్స్పెరిమెంట్ అంటే అనుభవం తెలుస్తుంది. వీటిలో నుండి ఏదో తెలియని వెళుతున్నట్టు మీ వేళ్ళ ద్వారా మీకు కనిపిస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, తెలుస్తుంది. జస్ట్ రోజు ఒక 5 నిమిషాలు ఇలా వెళ్ళిన తర్వాత ఇలా ఒక 3 సార్లు అనుకోవాలి. ఏమనుకోవాలి? నాలో ఉన్న భయాలు, బాధలు, టెన్షన్స్, సమస్యలన్నిటిని కూడా నా యొక్క వేళ్ళ ద్వారా, నా యొక్క చేతుల ద్వారా నేను బయట పంపించేస్తున్నాను అని అనుకోండి. కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు, నేలపైన కూర్చొని కూడా చేసుకోవచ్చు. నేలపైన కూర్చొని చేసే వాళ్ళు ఏదైనా బెడ్షీట్ కానీ కార్పెట్ కానీ వేసుకొని కూర్చొని చేయండి. ఎందుకంటే చేతులు నేల మీద పెట్టకుండా క్లాత్ మీద పెట్టి చేయండి. తర్వాత ఈ కుర్చీల మీద కూర్చొని కుర్చీని ఇలా పట్టుకొని కూడా ఈ వేళ్ళ ద్వారా వెళుతున్నట్టు అనుకోవచ్చు. మీరు అలా బయటకు పంపించేసేయండి. ఎన్నిసార్లు చేసుకోవాలి? 3 సార్లు చేసుకోవాలి. ఇలా 3 సార్లు అనుకున్న తర్వాత 3 సార్లు బయటకు వెళ్తున్నట్టు మనం ఫీల్ అయిపోయినాం కదా. తర్వాత మనకు నచ్చిన దైవం నుండి మనము మన యొక్క ఆజ్ఞా చక్రం ద్వారా మనము మనకు శక్తి అంటే యొక్క ఏమంటారు, పాజిటివ్ ఎనర్జీ వస్తున్నట్టు మనకు ఫీల్ అవ్వాలి. ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చి మన కాన్షియస్ మైండ్కి, సబ్ కాన్షియస్ మైండ్కి, మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వాలి. ఫీల్ అయిన తర్వాత ఇప్పుడు మీకు కావాల్సింది అనుకోండి. ఎఫర్మేషన్స్ అనుకుంటారా, విజువలైజేషన్ అనుకుంటారా, లేకపోతే ఏదైనా టెక్నిక్ చేసుకుంటారా, అది మీ చాయిస్. ఏదైనా చేసుకోండి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది చాలా చాలా సూపర్గా పనిచేస్తుంది. ఇది మనము ఈ వేళ్ళ ద్వారా అన్నీ పంపించిన తర్వాత మనం చాలా ఫ్రీ అయిపోతాం. మన బాడీ చాలా తేలికగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువసార్లు చేయొద్దు. రోజు 2 సార్ల కంటే ఎక్కువగా చేయొద్దు. రోజు 2 సార్ల కంటే ఎక్కువ చేస్తే ఎక్కువ ఆనందం వచ్చేసిన సందర్భంలో ఏమవుతుందంటే, మనం దేని మీద ఫోకస్ చేయము, మనం పనులు చేయడానికి కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి ఎక్కువగా చేయకుండా 2 సార్లు మాత్రమే చేయండి. వీలైతే ఒకసారి చేసుకోండి. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. మీరు ట్రై చేసి చూడండి. వీలైన వాళ్ళందరూ కూడా మా యొక్క క్లాసులకు జాయిన్ అవ్వండి. మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోండి. థ్యాంక్ యూ అండి.